ఈరోజు రెండవ రోజు ఢిల్లీ జంతర్ మంతర్లో ఈరోజు ఇక్కడ పెన్షనర్లు వాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళు రావాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వలేదని చెప్పి ఈరోజు జరుగుతున్నటువంటి మరి ఈ ధర్నాలో ఈరోజు రెండవ రోజు పాల్గొన్నాం. ఈరోజు అశోక్ రావత్ గారు వచ్చిండ్రు, అంతేకాకుండా మన స్టేట్ ప్రెసిడెంట్ గారు మరి లక్ష్మమ్మ గారు ఉన్నారు, సుబ్బయ్య గారు ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 7,500 పెన్షన్ ప్లస్ డిఏ. ఈరోజు మన దగ్గర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కానీ ఆర్టీసీ కానీ ఈరోజు వీళ్ళందరూ కూడా మరి ఈ విధంగా వీళ్ళు ఆ డిమాండ్లతో తెలంగాణ సంబంధించి దాదాపు అత్యధికంగా ఆర్టీసీలో వాళ్ళు ఎక్కువ మంది చచ్చిపోయారని చెప్పి కూడా వీళ్ళు. అంతేకాకుండా ఈరోజు మరి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మరి రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్నటువంటి మరి ఉద్యోగ వ్యతిరేక కార్యక్రమాల వల్ల దాదాపు 78 మంది మరణించారు. అంతేకాకుండా దాదాపు మరి చాలా మంది ఈరోజు కాళ్ళు పోగొట్టుకొని చేతులు పోగొట్టుకొని మన అరాజకత పరిస్థితి మరి మనం చూడగలుగుతాం. ఇక్కడ ఎంత పెద్ద ఎత్తున ఉన్నదో చాలా పెద్ద ఎత్తున ఈరోజు తెలంగాణకి కూడా దాదాపు వందలాది సంఖ్యలో ఈరోజు పాల్గొనడం జరిగింది. చచ్చిపోతుండ్రు, అత్యధికంగా పోలీసులు చచ్చిపోతున్నారు. ఈ రోజు సూర్యనారాయణ బుచ్చిరెడ్డి గారు అయితే పెన్షన్ లేకుండానే చచ్చిపోయిన పరిస్థితి. అంతేకాకుండా మరి శ్రీధర్ గారు మరి 4 బ్లాక్ల ఆపరేషన్ అయింది, ఆయనకి ఇవ్వాల్సిన పెన్షన్కి ఇవ్వలేదు. ఈ రోజు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఇక్కడ రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని, వాళ్ళ పెన్షన్ ఇవ్వాలని. అంతేకాకుండా సిపిఎస్ వాళ్ళకి పెన్షన్ లేవు, మన పెన్షన్ లేవు. మరి ప్రభుత్వం కట్టాల్సిన ఏవైతే మ్యాచింగ్ 5 నెలలు వాళ్ళ డబ్బులు వాళ్ళ వెంటనే కట్టాలని చెప్పి మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకసారి కూడా ఆర్టీసీలో పనిచేసిండు, మరి ఆర్టీసీకి వచ్చి ఆర్టీసీ ఉంటారు కాబట్టి ఇక్కడ భయానక పరిస్థితి. ఇక్కడ ఆప్కోలో పనిచేసిండు, సార్ కూడా పనిచేసిన పరిస్థితి. కాబట్టి ఈరోజు ఇంతమంది పనిచేసినటువంటి కాబట్టి ఈరోజు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే వాళ్ళకు రావాల్సిన బకాయిలు వాళ్ళ వెంటనే కేటాయించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. करते हुए पिछले 8 साल से हम जो भी आंदोलन कर रहे, हर एक आंदोलन में हम शामिल हो रहे। सिर्फ दिल्ली में नहीं, देश के कोने कोने में हम गए 108 साल से आंदोलन करते हुए आए। एक आंदोलन में हर एक बार अपना सेंट्रल गवर्नमेंट नेता लोग, मंत्री लोग अपने को जो भी आश्वासन दिए, वो आश्वासन को अमल करने में वो पूरा विफल हो गए। हम लोगों को साबेटेज किए। इस वास्ते हम आज और कल भी यहाँ हम आंदोलन करने के लिए जो हमारे नेता अशोक रावत साहब जी के वॉइस लेके हम आज आके उपस्थित हो गए। मैं तेलंगाना से आया हूँ, तेलुगु में भी एक बार बात करूंगा। మిత్రులారా, 8 సంవత్సరాల నుంచి ఏదైతే మనం ఉద్యమం చేస్తున్నామో, ఈ ఉద్యమం చేయడానికి మనం యువకులం కాదు, 60-70 సంవత్సరాలు నిండినటువంటి ముసలి వాళ్ళం, దేశం లోపల పెద్దలం. ఇంత పెద్ద మంత్రులు మనమే కాదు, ఇవాళ భారతదేశంలో రాజ్యాన్ని ఏలేటువంటి మంత్రులంతా కూడా మనలాగే సీనియర్ సిటిజన్స్. మన యొక్క ఆందోళనను వాళ్ళు ఈ మాత్రం అర్థం చేసుకోకపోగా ప్రతిసారి మనకు వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలుపుకోవడంలో కూడా విఫలమవుతున్నారు. అయినప్పటికీ కూడా మనం మన లెక్కల ప్రకారంగా ప్రతి మాసం భారతదేశంలో ఉండేటువంటి ఈ మన పెన్షనర్స్ 2,000 నుంచి 5,000 మంది చనిపోతున్నారు. ఈ గణాంకాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎవరు దీని గురించి పట్టించుకోకపోయినప్పటికీ మనం అవిశ్రాంతంగా పోరాటం చేస్తూనే ఉన్నాము. ప్రభుత్వం ఏమనుకుంటుందంటే, నోట్లో పల్లీలు పోయగానే కింది నుంచి నూనె పడుతుంది అని అనుకుంటోంది. మనం వెంటనే పోసిన వెంటనే నూనె రాలని అడగట్లేదు. भाइयों, मुंह में पल्ली डालते ही नीचे से अपने को तेल आता बोल के समझ रहे जो अपना सेंट्रल गवर्नमेंट नहीं। हम 10 साल से पल्ली डालते हुए आए, आज तक एक बूंद का भी तेल नहीं निकला। ये उन लोगों का निर्लक्ष्य का आज एग्जाम्पल है। फिर भी हम हिम्मत नहीं हारेंगे, हमारा नेतागण को सहयोग देंगे। जितना दिन हमारा मांगे पूरी नहीं होता, कल के लिए नहीं, अगर यहाँ और 15 दिन, 20 दिन, 10 दिन
एक महीना इधर ठहरो बोले तो भी हमारा नेतागण का आदेश पालन करने के लिए हम तैयार होके आएंगे। वो अपना नेतागण दिए डू और नहीं बोले उसका समर्थन करते हुए और एक बार हम सब लोगों को आश्वासन देते हुए मैं निवादा लेता हूँ। नमस्कार। बहुत बहुत धन्यवाद। थैंक यू वेरी मच मिस्टर दिवाकर। नाउ आई रिक्वेस्ट सेक्रेटरी डिस्ट्रिक्ट प्रेसिडेंट सुरेंद्र इतना लड़ाई कर रहे फिर भी ताकत कम नहीं हुआ उसका और ताकत बढ़ते जा रहे अपना ताकत बढ़ते जा रहे कम नहीं हो रहे। हम बूढ़े हैं मगर हमारे पास और जवानी बाकी है लड़ने के लिए तैयार है। तैयार है क्या? तैयार है क्या? हम तेलंगाना से आया हूँ पेट्टापल्ली जिले का अध्यक्ष हूँ। ये ఎన్ఏసి రోజు రోజుకు చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో దాంతో ప్రజలందరూ చైతన్యవంతులవుతున్నారు. ఇటు ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్ లో కానీ మనం చూస్తుంటే ఒక్కొక్కసారి మన అశోక్ రాజు గారు మాట్లాడుతుంటే నరాలు ఒక్కసారి ఉప్పొంగుతున్నాయి. ఎందుకంటే ఏదైనా కానీ మనం సాధించాలా. మన డబ్బులు ఈపీఎఫ్ దగ్గర పెట్టి కూడా మనం ఈరోజు పిచ్చబెట్టుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకు? మనం ఐక్యంగా ఉండాలి. ఇంకా ఈ ఐక్యత సరిపోదు, మనం ఇంకా ఐక్యతగా ఉండాలి. అయితే చాలా మందికి ఈ విషయం తెలియదు. బీడీ కార్మికులు కానివ్వండి, తర్వాత కాంట్రాక్ట్ లేబర్ కానివ్వండి, అసంఘటిత సంఘాలు ఉన్నటువంటి చాలా మంది కార్మికులకు వాళ్ళకు ఈపీఎస్ 95 వర్తిస్తుందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ళను కూడా మనం చైతన్యవంతులుగా చేసి మన దగ్గరికి తీసుకొని వచ్చి మరి యొక్క శక్తిని వాళ్ళందరికీ పంచినట్టయితే పాపం వాళ్ళందరూ కూడా చాలా మందికి గర్వాక వాళ్ళు 1000 రూపాయలు కూడా తీసుకోవడం లేదు రిటైర్ అయిన తర్వాత. ఇదంతా ఏంటంటే ఇప్పుడు చేస్తున్నటువంటి అందులో ప్రతి కంపెనీలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగికి మనదాల్లో మనకు చీలిక పెట్టి ఒకరికి హైయర్ పెన్షన్ అని, ఒకరికి లోవర్ పెన్షన్ అని, ఒకరికి 1000 రూపీస్ అని ఇట్లా మనల్ని విడదీసి పాలిస్తున్నట్టు బ్రిటిష్ పాలకుల వల్లే మనల్ని మోసం చేస్తున్నారు. ఇవన్నీ ఇంకా ఎన్నో రోజులు కాదు మనం వెంటనే మన యొక్క ఫలితాల్ని చూడబోతున్నాము. ఈ త్వరలో వారం రోజుల్లోనే మనకు ఫలితం రావాలని చెప్పి కోరుతున్నాము. అశోక్ రావత్ గారు ఎన్ఏసి తరఫున ఏ పిలిపించినా కూడా మనం సిద్ధంగా ఉంటాము. ఎక్కడికంటే అక్కడికి వస్తాము. నిరాహార దీక్షలు చేయడానికి కూడా సిద్ధమేనా? ఓకే ఓకే. మనం విన్నాం ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో. ఇక్కడికి వెళ్ళి మరి తెలంగాణలో ఏర్కొన్నటువంటి ఉద్యోగుల సమస్యలపైన దాదాపు 78 మంది చచ్చిపోయారు. ఇప్పటికీ 25,000 మంది దాదాపు రిటైర్డ్ అయినారు. చాలా మంది ఆసుపత్రుల్లో ఉన్నారు. ఈరోజు వాళ్ళకు అత్యధికంగా పోలీసులు చచ్చిపోయినారు. ఈరోజు సిపిఎస్లో పెన్షన్లు ఇస్తలేరు. వాళ్ళకి కట్టాల్సిన మ్యాచింగ్ అమౌంట్ ఏవైతే కట్టాలో అవి ప్రభుత్వం కట్టకుండా అవి దగ్గర పెట్టుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు దీనిపైన ఈరోజు రాష్ట్రపతి గారికి మరియు ప్రధానమంత్రి గారికి, ఫైనాన్స్ సెక్రటరీకి, జాతీయ మానవ హక్కుల కమిషన్కు వీళ్ళందరూ కూడా ఒకసారి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. అంతేకాకుండా తెలంగాణలో ఏదైతే ఆర్థిక అనిశ్చితి ఏర్పడ్డదో ఈరోజు ఫైనాన్స్ ఎమర్జెన్సీ అనే తెలంగాణలో ఖచ్చితంగా విధించాలని చెప్పేసి కూడా వినతి పత్రంలో పేర్కొంటూ ఈరోజు ఇక్కడికి వెళ్ళి అక్కడ వినతి పత్రం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.